కామెడీ, లవ్ ట్రాక్. అసలు లవ్ ట్రాక్ అయితే నాకు ఆ లవ్ గుర్తొస్తుంటే ఏడుపు వస్తుంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాన్ ఎలా ఉంది? సుహాస్ అయితే ఏడిపించేస్తాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇంత మంచి మూవీ అని అనకూడదు, కానీ ఈ ఇయర్లో వచ్చిన బెస్ట్ ఫిబ్రవరి స్టార్టింగ్ ఈ మంత్ మొత్తం గుర్తుండిపోయే సినిమా ఇది. మన తెలుగు ఇండస్ట్రీకి మరో నేషనల్ స్టార్ వచ్చినట్లేనా? ఆయన యాక్టింగ్ అసలు ఎక్కడికైనా డిసప్పాయింట్ కాదు. ఆయన యాక్టింగ్ సుహాస్ అనే వ్యక్తి ఇంకా ఒక స్టార్ దమ్ము తెచ్చుకునే వ్యక్తిగా ఎదుగుతాడు, ఇది మటు ఫిక్స్. కానీ ఒక సినిమా చూడాలంటే ఒక ఫైట్లు, డ్యాన్సు ఇలా హీరో ఎక్స్ప్రెస్ పోతాం. కానీ ఈ మూవీలో మటుకు మన సొసైటీలో ఒక ఈ ఇబ్బందులు జరుగుతుందే చూపించినారు. ఒక ఆడవారిని తక్కువ అంటే వాళ్ళకి ఏ సంబంధం లేకపోయినా సంబంధం ఉంది అని చెప్పి దాన్ని మళ్ళా ఒప్పుకోని స్థితిలో ఉన్నాము. ఫస్ట్ జనరేషన్ ఇట్లుంది. ఈ జనరేషన్ తగ్గట్టుగా ఒక మగాడు ఒక ఆడవారితో ఎలా ఉండాలని చూసేదే నేర్పించినారు సినిమా. చాలా అసలు తెలుసుకోవాలా, ఇలాంటి మూవీలు తెలుసుకునే కోసమే తీసినారని అనిపిస్తుంది సినిమా. ఆమె వాళ్ళ అక్కేమో ఆమెకి పీక్స్ అసలు. ఆమె అస్సలు అబ్బాబ్బా అసలు ఆమె ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు ఇంతగా పెట్టింటారు. ఆ డైరెక్టర్ అనే వ్యక్తి ఇంతతో ఆగకుండా ఒక సినిమా తీసే అవకాశం ఖచ్చితంగా ఇస్తారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రతి ఒక్కరికి ఆదుకుంటుందని ఈ సినిమా చూస్తేనే తెలిసిపోతుంది. ఏమంటే ఈ మూవీని ఎక్కువ ప్రమోషన్ చేసింది వీళ్ళు, బాగా చేసినారు. కానీ అనిపించింది నా 800 తక్కువే అసలు. ఇలాంటి సినిమాలకి ఇంకా ఎక్కువ ఇవ్వాలా, ఎక్కువ ప్రమోషన్ చేయాలా, ఎక్కువ జనాలు తెలుసుకోవాలి ఈ సినిమాని. నేను కోరుకుంటున్నా అదే. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇంతతో ఆగదు. బ్లాక్ బస్టర్ 5 ఇస్తా నేను. 10 పెట్టినా 10కి ఇస్తారు. ప్రతి ఒక్కరు బాగుందనే చెప్తారు. అసలు స్క్రీన్లోకి వెళ్ళిపోతారు తెలిసిన. అంత మంచి సినిమా, చాలా ఎమోషనల్. అసలు ప్రతి ఒక్క ఆడియన్స్ చెప్తారు ఎమోషనల్ బ్లాక్ బస్టర్ సినిమా అని. ఇది మటుకు ఫిక్స్. ఈ రాసే వాళ్ళు ఉంటారు చూడండి, ట్రోలర్స్, వాళ్ళని అసలు పట్టించుకోవద్దండి. బాగుండే సినిమాలను కూడా బాగలేకని చేసే వాళ్ళు. మంచిది ఇలాంటి కాన్సెప్ట్. అంటే మూవీలో ఒక విలన్ ఉంటారనమాట, ఆ విధంగా ట్రోలర్స్కి చెప్పే విధంగా ఆ సినిమాలో ఉంది. తప్పు చేసే వాళ్ళకి శిక్ష తప్పదు అనేది మంచిగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఒక మూవీని చూసినప్పుడు ఎంత ఫీల్ కలిగిందంటే నాలో అంత ఫీల్ కలిగిన మూవీని ఇదేనేమో నాకు తెలిసి. అంత మైండ్ అంటే ఇది మూవీలోనే ఆలోచించేస్తారు, కథలోకి వెళ్ళిపోతారు. అసలు ఎక్కడ కానీ తిరిగి మళ్ళీ చూసే పని ఉండదు. అంత మంచి మూవీ, మంచి ఇంపాక్ట్. బెస్ట్ ఆ మూవీ. రాండి చూడండి, ప్రతి ఆడియన్స్ మెప్పించే సినిమా ఇది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాన్ 5 అండ్ కామెడీ, లవ్ ట్రాక్. అసలు లవ్ ట్రాక్ అయితే నాకు ఆ లవ్ గుర్తొస్తుంటే ఏడుపు వస్తుంది. అది అంత ఎమోషనల్ పెట్టినారు. ఆ లవ్ గురించి కానీ, ఒక సెంటిమెంట్, ఒక ఫ్యామిలీ స్టోరీ మంచి తీసినారు. ఇక్కడ కానీ ఏందో బోల్డ్ సీన్ అంటారు కానీ అదే ప్లస్ పాయింట్ సినిమాకి, చాలా ప్లస్ పాయింట్. మంచిగా తీసినారు, చాలా మంచి సినిమా. చూడండి, బాగుంది. జై సినిమా.